జిల్లాల హద్దులు మార్పుపై కమిషన్. కేంద్ర ప్రభుత్వం గడువు ముగిశాక ఏర్పాటు. జూన్ 2 లోపు ఆదిలాబాద్ విమానాశ్రయం భూమి పూజ. డిసెంబర్లో ఆడబిడ్డకు చిలక పచ్చ రంగు చీరల పంపిణీ. సో మొత్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 2027 మార్చి 31 వరకు జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు సరిహద్దులు మార్చవద్దని గడువు విధించిందని, అది ముగిశాక తర్వాత జ్యుడిషియల్ కమిషన్ వేసి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. త్వరలో తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవేళ్ల పాలు ప్రారంభిస్తాం. సిఎల్పి నేతగా బట్టి విక్రమార్క హైదరాబాద్ పిపిరి నుంచి 3 ఏళ్ల క్రితం ప్రతిపాదించిన పీపుల్స్ మార్చ్ యాత్ర అయితే 3 సంవత్సరాలు అయిందనమాట. ఇందులో నేపథ్యంలో మాట్లాడారు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ భేదాభిప్రాయాలు ఉండకూడదు. తెలంగాణ రాష్ట్రం అంటే రాజకీయ విలువలకు వేదిక. ఏది పడితే అది మాట్లాడితే పేదలకు అన్యాయం జరుగుతుంది అన్నారు. ఇక గత ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీలకు శాసనసభ బహిరంగ సభలో మాట్లాడే అవకాశం దొరికేది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో చేయదు. కాంగ్రెస్కి ఓట్లేసిన వారు వేయని వారు తేడా లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పేసి అన్నారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే జిల్లాలకు సంబంధించి మళ్ళీ పునర్విభజన అయితే రాబోతూ ఉందన్నమాట. ఎందుకంటే జిల్లాల సరిహద్దుల మార్పులపై కమిటీ అయితే వేయబోతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మళ్ళీ జిల్లాలకు సంబంధించి సరిహద్దులు అయితే మారబోతున్నాయి అన్నమాట. 2027లో ఈ కమిటీ అయితే వస్తుంది. అప్పుడు దీనికి సంబంధించి మళ్ళీ జిల్లాల సరిహద్దులు అయితే మారుస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుంది. సో ఇది మనకి తాజా సమాచారం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.